హలో ఆల్ వెల్కమ్ టు ఆర్ఎం న్యూస్. ఈరోజు మనం ఈనాడుకు సంబంధించిన కొన్ని వార్తలు అనేది చూద్దాం. ఇక ముసుగు రాజకీయాలు వద్దు. కేటీఆర్ హరీష్ రావు మూసిని అడ్డు పెట్టుకొని ఏనాడు గడుపుతారు. ఫామ్ హౌస్లను కాపాడుకునేందుకే భారత ఆందోళనలు. ఇక పార్టీకి రూపాయలు 15 కోట్లు ఉన్నాయి. రూపాయలు 5 కోట్లు పేదలకు ఇవ్వచ్చుగా. ఇటీవల ప్రధాని వద్దకు వెళ్లి రూపాయలు 25,000 కోట్లు అడుగుదాం పదండి. ఫ్యామిలీ డిజిటల్ కార్డు పైలట్ ప్రాజెక్టు ప్రారంభం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. ఇక ఫ్యామిలీ డిజిటల్ కార్డ్ సర్వే పహారాన్ని ఆవిష్కరిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి చిత్రంలో పొంగురెడ్డి శ్రీనివాస్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, గద్వాల్ విజయలక్ష్మి అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. దోమల అనారోగ్యంగా వరదల వంటి ఇబ్బందుల మధ్య ముసుగులో నివసిస్తున్న ప్రజలు గౌరవంగా జీవించేందుకు 2 పడక గదులు ఇల్లు, తోవు ఖర్చులకు రూపాయలు 25,000 ఇస్తున్నాం. దీనిపై ముసుగు కప్పుకొని రాజకీయాలు చేయకండి. చెరువులు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ల ఆక్రమించి నిర్మించుకున్న తమ ఫామ్ హౌస్లు కాపాడుకునేందుకు బామర్దులు హరీష్ రావు, కేటీఆర్ కిరాయి మూకలతో ఆందోళన చేస్తున్నారు. వారికి సబితమ్మ వంత పడుతుంది. వెనుకున్న కేవీపీ కూడా ఆమెను రక్షించలేరు అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఇక సికింద్రాబాద్ హాకీ గ్రౌండ్ లో గురువారం ఫ్యామిలీ డిజిటల్ కార్డు పైలట్ ప్రాజెక్టు సర్వేను ప్రారంభించారు. సందర్భంగా ఆయన వివక్ష తీరుపై మండిపడ్డారు అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న భారత నాయకులు చెరువులు నాలాలు ఆక్రమించి విధ్వంసం సృష్టించారు. ఇక హైదరాబాద్ నగర్ ప్రజలు తాగునీటి అందిస్తున్న జలాశయాలను ఆక్రమించుకొని ఫామ్ హౌస్లను కట్టుకున్నారు. జాన్వాడ, కేటీఆర్, అజిత్ నగర్, హరీష్ రావు జంట జలాశయాల సమీపంలో సబితమ్మ తన కుమారులతో పేరుతో ఫామ్ హౌస్లు నిర్మించుకున్నారు. వాటిని కూల్చేస్తే అక్రమం అవుతుందా అని సీఎం రేవంత్ రెడ్డి విపక్షాలకు ప్రశ్నించడం జరిగింది. ఇక 48 గంటల్లో రైతుల ఖాతాలో ధాన్యం డబ్బులు. ఇక తాలు తరువు తేమంటూ మోసం చేస్తే క్రిమినల్ చర్యలు తీసుకోండి అని కలెక్టర్ల విసులతో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. ఇసుక ఆక్రమణ రవాణా కట్టడిలో వైఫల్యం. 3 సీఐలు 13 మంది ఎస్ఐలపై వేటు. ఇసుక ఆక్రమణాలు నియంత్రించడంలో విఫలమైన పోలీసులపై ఆ శాఖ ఉన్నతాధికారులు చర్యలు ఉపక్రమించారు. మల్టీ జోన్లో 2 పరిధిలోని 9 జిల్లాల్లో ఇందుకు బాధ్యులు గుర్తించిన వారిపై వేటు వేశారు. 3 సిఐలు 13 మంది ఎస్ఐలను వేకెన్సీ రిజర్వ్ బీఆర్ లో పెడుతూ జోన్ ఐజీపీ శ్రీ సత్యనారాయణ గురువారం జారీ చేశారు. జాబితాలో సంగారెడ్డి రూరల్, తాండూరు టౌన్ ఇన్స్పెక్టర్లతో పాటు విపినగండ్ల, విజయనేపల్లి, తలంగినపల్లి, వంగూరు, ఉప్పునతుల, సంగారెడ్డి రూరల్, పెద్దెమూలు, యాలాల్, తుంగతుర్తి, ఆత్మకూరు, ఇక పేన్పహాడ్, తాడేపల్లి, హలియా ఎస్ఐలు ఉన్నారు. సమగ్ర విచారణ అనంతరం ఈ వ్యవహారంలో పరోక్ష సహకారం ఉన్న వారికి గుర్తించి శాఖపరమైన చర్యలు తీసుకున్నారు. ఇక రాష్ట్ర నిఘా వర్గాలు నివేదికలు వివరాలు ఆధారంగా సిఐఎస్ఏలపై చర్యలు చేపట్టినట్లు ఐజీ కార్యాలయం గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. వీరే కాకుండా ఇంతకు ముందు కూడా ఇసుక ఆక్రమణ రవాణా కట్టడిలో విఫలమైన ఒక సిఐతో పాటు అడవిదేవిపల్లి, వెమ్ములపల్లి, నార్కట్పల్లి, చండూరు, ఇక 3 గులపల్లి, తిప్పూరి, చిత్తపాలెం, తిరుమలగిరి, నాగారం, జాజిరెడ్డిగూడెం, అచ్చంపేట, బోరంపాల్, తాండూరు, చిన్న అబ్బాయి ఎస్ఐలపై బదిలీ పెట్టి వేశారు అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. ఇది రవాణా ఇసుక దందాలో. ఇక పేదాల ఇల్లు కూల్స్తే ప్రభుత్వం కూలుతుంది. డ్రైనేజ్ సమస్యలు పరిష్కరించకుండా మూసి సుందరీకరణ అనాలోచన. ఇంకా కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి పేద ప్రజల ఇల్లు కూలు చేస్తే ప్రయత్నం చేస్తే రాష్ట్ర ప్రభుత్వం కూలిపోతుందని కేంద్ర మంత్రి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి హెచ్చరించారు. మూసి సుందరీకరణ పేరుతో పేదలపై ప్రతాపం చూపిస్తే ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తామన్నారు. ఇక గురువారం భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరులతో సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో వచ్చిన 10 నెలలు గడుస్తున్న విద్య, వైద్య, ఆరోగ్యాన్ని పట్టించుకోలేదు. ఇక బస్తీలపై కన్నేసి పేదలకు ఇల్లు కూల్చేస్తే పనిని మొదలుపెట్టింది. ఇక పేదల నివాసాలను కూల్చొద్దని భాజపా ఆధ్వర్యంలో ఆందోళన చేశాం. సీఎం కు స్వయంగా లేఖ కూడా రాశామని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. ఇక మేడిగడ్డపై వేగం పెంచిన విజిలెన్స్. 5 నుంచి 11 వరకు 9 మంది ఇంజనీర్లలో పిచ్చిన
ఇంకా నిపుణుల కమిటీ నిర్ణయం తర్వాత ఫలితాలు విడుదల గ్రూప్ 1 పై హైకోర్టులో టీజీపీఎస్సీ వాదన నేటి నుంచి కన్వీనర్ కోట వైద్య సీట్లు వెబ్ ఆప్షన్లు అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. ఇది ఈనాడు సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది మనం చూసినాం. ఈరోజు ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎం న్యూస్.